వారసత్వంగా వచ్చిన కళనే ఆయన నమ్ముకున్నారు. చిన్నతనంలో తండ్రి వెంట నడిచి కడుపు నింపే చిందు యాక్ష్యంగానే కళామ్మ తల్లి ఒడిలో ఆయన ఒదిగిపోయారు. 16 ఏళ్ల ప్రాయంలోనే వేదికలెక్కి రామాయణ, మహాభారత, భాగవతం, జాంబవ పురాణ కథలను అవలీలగా ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 50 ఏళ్లుగా చిందు యక్షగాన కళను బతికిస్తూ భావితరాలకు అందిస్తున్న జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి చెందిన గడ్డం సమ్మయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పద్మశ్రీ పురస్కారాల జాబితాలో సమ్మయ్యకు చోటు దక్కింది. చిందు యక్షగానంతో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన పద్మశ్రీ గడ్డం సమ్మయ్య జీవన ప్రస్థానంపై స్టోరీ. 5 దశాబ్దాలుగా చిందు యక్షగాన కళను బతికిస్తున్న జనగామ జిల్లాకు చెందిన గడ్డం సమ్మయ్యను పద్మశ్రీ పురస్కారం వరించింది. కళా విభాగంలో ఆయన అందించిన సేవలకు గాను 45వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. జనగామ జిల్లా దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన సమ్మయ్య పేద కుటుంబంలో జన్మించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను బతికిస్తూ జాతీయ స్థాయిలో పుట్టిన గడ్డకు సమ్మయ్య పేరు తెచ్చారు. 6వ తరగతి వరకు చదువుకున్న సమ్మయ్య తల్లిదండ్రులతో పాటు తమ కులవృత్తి అయిన చిందు యక్షగాన ప్రదర్శనల్లో పాల్గొనేవారు. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రితో కలిసి చిన్ని కృష్ణుడి వేషధారణలో కళారంగ ప్రవేశం చేశారు. జాంబవ పురాణం, భాగవతం, రామాయణం వంటి కథల్ని ప్రదర్శన రూపంలో చెప్పడమే చిందు యక్షగానం. చిన్ననాటి నుంచి ఈ కళపై మక్కువతో 5 దశాబ్దాలుగా దాదాపుగా 19,000 ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. సమ్మయ్య లోహితాస్యుడు, ప్రహ్లాదుడు, సిరియాలుడు, బాలవద్దిరాజు పాత్రల్లో ఎక్కువగా ప్రదర్శనలు ఇచ్చేవారు. సత్యహరిశ్చంద్ర, కీచక, కంసుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, రావణ బ్రహ్మ పాత్రలు అద్భుతంగా ఒదిగిపోయారు. చిన్న వయసులో వేదికలు ఎక్కి ప్రదర్శనలు ఇవ్వటం, స్త్రీ పాత్రల్లో నటించడం కారణంగా ఒత్తుగా జుట్టు పెంచుకోవాల్సి వచ్చేది. కాగా ప్రస్తుత కాలంలో చిందు కళాకారులకు గౌరవం దక్కటం లేదని సమ్మయ్య చాలాసార్లు బాధపడేవారు. కాగా ఇప్పుడు ఆయనకు దక్కిన ఈ అత్యున్నత పురస్కారంతో ఆయన తమ చిందు కళను, కళాకారుల్ని సమాజం గౌరవిస్తోందని ఆకాంక్షిస్తున్నారు. దేవరుప్పల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామం జనగామ జిల్లాలో స్థిరపడి ఉన్నాడు. ఈ రోజున మరి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. మరి నేను జన్మించినటువంటి 12 సంవత్సరాల వయస్సు నుండి మా నాయన స్టేజి పైన ప్రదర్శిస్తుంటే, మా నాయన అష్టద్గజం మహానుభావుడు, గొప్పవాడు, అనేక ప్రదర్శనలు నిర్వహించేటువంటి వాడు. అటువంటి మా తండ్రి ప్రదర్శిస్తుంటే తప్పటడుగులు వేస్తున్న రోజుల్లోనే మా నాయన స్టేజ్ మీద ఆడుతుంటే నేను వెళ్ళి మా నాయనతోనే ప్రదర్శన, అక్కడ చిన్ని కృష్ణ వేషం అని నన్ను ముందుగానే స్టేజ్ మీదకి ఎక్కించేది. మా నాయనతోనే నేను ఆడుకుంటూ పాడుకుంటూ ప్రదర్శనలు చేసి. సమ్మయ్యకు పద్మశ్రీ రావడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే అంతరించిపోయే స్థితిలో ఉన్న ఇలాంటి కళలకు ప్రాణం పోసి కాపాడాలని సమ్మయ్య కుటుంబ సభ్యులు, చిందు కళాకారులు కోరుకుంటున్నారు. సమ్మయ్య వల్ల పెద్ద అబ్బాయి నేను, మాకు పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందం, చాలా సంతోషం. ఎందుకంటే మా చిందు జాతి మొత్తం గర్వించదగ్గ విషయం ఇది. మరి అదేవిధంగా అందులో మా నాన్నకు రావడం ఇంకా సంతోషం. మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మరి ఒక్కసారి గుర్తించాలంటే మేము చేసే ప్రదర్శనలకు అంతకుముందు 10,000 రూపాయలు మా పారితోషికం ఉండే భాషా సాంస్కృతిక శాఖ నుంచి. ఇప్పుడు ఒక టీంలో ఒక 15 మంది 12 మంది ఉంటారు కాబట్టి ఒక 40,000 రూపాయలు పారితోషికం ఇస్తే మా కళల్ని బతికించుకోవడానికి కూడా వాళ్ళ తరం కాకుండా మా తరం కూడా మళ్ళీ కళను బతికించాలంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి నెలకు ఒక 10 ప్రోగ్రాములు ఒక్క టీంకి ఇస్తే వాళ్ళు చాలా బ్రతుకుతారు. గడ్డం సమ్మయ్యకు 2017లోనే పద్మశ్రీ పురస్కారం చేజారింది. అప్పట్లో రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ నుంచి 47 మంది పేర్లను కేంద్రానికి పంపగా అందులో సమ్మయ్య పేరు ఉంది. కానీ అప్పట్లో చేజారిన పురస్కారం ఇప్పుడు వరించింది.